పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ డివిజన్లోని ఫిలింనగర్లో రన్ ఫర్ జీసస్ కార్యక్రమం అత్యంత ఉత్సాహంగా నిర్వహించబడింది. సుమారు 370 మంది క్రైస్తవ విశ్వాసులు పాల్గొని యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చారో తెలిపే సువార్తను ప్రజలకు తెలియజేయడానికి ఈ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ప్రతి సెంటర్లో యేసుక్రీస్తు అనేకుల పాపాల నిమిత్తం మరణించి సమాధి చేయబడి లేఖనముల ప్రకారం 3వ దినమున మృతులలో నుండి తిరిగి లేచాడన్న సువార్తను వివరిస్తూ గుడ్ ఫ్రైడే, పరిశుద్ధ శనివారం మరియు పునరుత్థాన ఆదివారాల ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను విశదీకరించారు. ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ డివిజన్ కార్పొరేటర్ వెల్దండ వెంకటేష్ గారు పాల్గొని క్రైస్తవ సమాజానికి యేసుక్రీస్తు పునరుత్థాన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పలు చర్చిల పాస్టర్లు, సంఘాల నాయకులు పాల్గొన్నారు. దేవుని నామానికి స్తోత్రాలు. యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరికీ మహా సంతోషకరమైనటువంటి వార్తను 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ద్వారా దేవుడు ఈ లోకానికి రక్షణ భాగ్యాన్ని కలగజేశాడు. యేసుక్రీస్తు ఈ లోకానికి 2000 సంవత్సరాల క్రితం వచ్చి మరి అనేకుల కోసం ఆయన మరణించి సమాధి చేయబడి లేఖనాల ప్రకారం 3వ దినమున యేసుక్రీస్తు మృతుల్లో నుండి తిరిగి లేచాడనేటువంటి విషయాన్ని మరి ప్రపంచం అంతటికి చాటి చెప్పడానికి మరి గుడ్ ఫ్రైడే రోజు నిన్నటి దినాన ఆయన చనిపోయిన రోజు ఈ దినము మరి పరిశుద్ధ శనివారంగా మేము ఆచరిస్తున్నాము. రేపటి దినాన యేసుక్రీస్తు పునరుత్థానుడై తిరిగి లేచినటువంటి దినము. అది ప్రపంచంలో ఉన్న ప్రతి మానవాళికి రక్షణ కోసమై యేసుక్రీస్తు పాప క్షమాపణ నిమిత్తం ఆయన అనేకుల కోసం తన ప్రాణాన్ని పెట్టాడు. కాబట్టి యేసు నా రక్షకుడు, నా ప్రభు అని ఎందరైతే విశ్వసిస్తారో వారందరికీ పాప క్షమాపణ ఉంది. కాబట్టి ఈ దినాన మరి ఆరాధన ఛానల్ వారు మాకు కొన్ని టోపీలను అదేవిధంగా టీషర్ట్లను అన్నిటిని కూడా సహకరించారు. అదే రీతిగా మరి మన మధ్యలో ఉన్నటువంటి జూబ్లీహిల్స్ డివిజన్ కార్పొరేటర్ అయినటువంటి శ్రీ వెల్దండ వెంకటేష్ అన్న గారు మాకు మరి అందరికి కూడా టిఫిన్ విషయంలో కూడా సహకరిస్తూ మా ప్రతి విషయంలో ఆయన ముందుంటాడు. ఎప్పుడు మాకు ఈ వర్గం ఆ వర్గం అనేది లేకుండా క్రైస్తవుల యొక్క ఐక్యతను, విశ్వాసాన్ని ఈ జూబ్లీహిల్స్ డివిజన్ ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలో సాటి చెప్పుకోవడానికి మాకు మంచి అవకాశం కలిగింది. కాబట్టి ఈ యేసుక్రీస్తు పునరుత్థాన దినాన్ని ప్రపంచవ్యాప్తంగా రక్షణార్థమై యేసు తిరిగి లేచాడనేటువంటి విషయాన్ని చాటి చెప్పడానికి మేము ఈ యొక్క రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని ఈ దినాన మొదలు పెట్టాం. దీనికి పోలీసు వారు, మీడియా వాళ్ళు, అదేవిధంగా లోకల్లో ఉన్నటువంటి కార్పొరేటర్ ప్రతి ఒక్కరు కూడా సహకారంతో ఈ రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని వందలాదిగా మేము ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి మరి ఈ నుంచి ఇక్కడ నుండి మేము ఫిలింనగర్ సెంటర్కి వెళ్ళి ఆ నుంచి ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి ఎస్వి పటేల్ నగర్ చర్చి దగ్గర దీన్ని ముగించడం అనేది జరుగుతుంది, ఇమానుయేల్ చర్చి దగ్గర. కాబట్టి దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరిని, సహకరిస్తూ వస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని బట్టి కూడా దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం. రన్ ఫర్ రన్ ఫర్ గుడ్ ఫ్రైడే చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈరోజు శనివారం నాడు నైటు మళ్ళీ ప్రభు లేస్తారని అందరి భక్తుల నమ్మకం. లేచి వీళ్ళందరినీ ఎంతో శ్రద్ధతోని ఇప్పటిదాకా ఇక్కడ ఉన్న పాస్టర్లు అందరూ కూడా ఇక్కడ సుమారు 10-15 చర్చిలు ఉన్నాయి. చాలా చర్చిలు కుల మతాలకు అతీతంగా ఎవరి మతాలను వాళ్ళని గౌరవిస్తూ వాళ్ళు జరుపుకునే పండుగలాగానే దీన్ని వాతావరణం. ఇందులో మేము కూడా భాగస్వాములు అయి మేము కూడా మా చర్చిని డెవలప్మెంట్ కానీ అదే రకంగా తీసుకెళ్తానని అదేవిధంగా అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకున్నాను. అదేవిధంగా ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలో బలమైన చర్చిలు చాలా ఉన్నాయి. అందులో అత్యంత ఎక్కువ ఉన్నాయి మాత్రం సుమారు ఒక 70 చర్చిలు ఉంటాయి. అందులో ఒక 15, 16, 18, 20 చర్చిలు లాగానే సుమారు జూబ్లీహిల్స్ డివిజన్ లో ఉన్నాయి. అదేవిధంగా 33 చర్చిలు 33 చర్చిలు నాడు జోకు 50 బూతులు ఉంటే 33 చర్చిలే ఉన్నాయి ఇక్కడ. కాబట్టి వారి అందరికి కూడా పాస్టర్లు అందరికీ మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటున్నారు. అదేవిధంగా కుల మతాలకు అతీతంగా ఎవరి మతాన్ని వాళ్ళని కాపాడుకోవాలని అదే పాస్టర్ తరఫున అదేవిధంగా తెలియజేసుకున్నాను.